వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో ఫౌండేషన్స్ ఆఫ్ డేటా సైన్స్ యూనిట్ 1 నీడ్ ఫర్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డేటా సైన్స్ అని 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ 5 మార్క్స్. Need for data science. Why we need data science in our life? First one, helps business in decision making. సో బిజినెస్లో డేటాని అనాలిసిస్ చేసి ట్రెండ్స్ని ఇన్ఫార్మ్ చేసి అలాగే చాయిసెస్ని తీసుకోవడానికి కానీ రిస్క్ని ఎస్టిమేట్ చేయడానికి అప్కమింగ్ ట్రెండ్స్ని ఐడెంటిఫై చేయడానికి ప్రెడిక్ట్ చేయడానికి అలాగే ప్రాఫిట్స్ని మ్యాక్సిమైజ్ చేయడానికి బిజినెసెస్ అనేవి డేటా సైన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఫర్ డెసిషన్ మేకింగ్. Comes to improves efficiency, organizers can use data science to identify areas where they can save time and resources. సో ఎలాంటి ఏరియాస్లో బిజినెసెస్ అనేవి స్టార్ట్ చేయొచ్చు, ఏ ఏరియాలో బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎక్కువగా రన్ అవుతుంది, టైం అండ్ అలాగే రిసోర్సెస్ అనేవి సేవ్ అవుతాయని అనాలిసిస్ చేయడానికి కూడా డేటా సైన్స్ని యూజ్ చేస్తూ ఉంటారు ఫర్ ఎఫిషియన్సీ. Personalizes experiences. Data science helps to create customized recommendations and offers that improve customer satisfaction. So customer satisfaction ki తగ్గట్టు పర్సనలైజ్గా రికమెండేషన్స్ చేయడానికి కూడా కస్టమైజ్ చేయడానికి కూడా డేటా సైన్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రెడిక్ట్స్ ద ఫ్యూచర్. బిజినెసెస్ కెన్ యూస్ డేటా టు ఫోర్కాస్ట్ ట్రెండ్స్, డిమాండ్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో ఫ్యూచర్లో అప్కమింగ్ ట్రెండ్ ఏ విధంగా ఉంటుంది అండ్ మన బిజినెస్లో ఎంత స్టాక్ అనేది మనం మెయింటైన్ చేయాలి, సో అప్కమింగ్ ట్రెండ్స్ కోసం ఏ విధంగా మనం ప్రిపేర్డ్గా ఉండాలి అని డేటా సైన్సే మనకి హెల్ప్ చేస్తుంది. Drives innovation. New ideas and products often come from insights discovered to data science. సో డేటా సైన్స్ని యూజ్ చేసి న్యూ ఐడియాస్ని జనరేట్ చేయొచ్చు, న్యూ ప్రొడక్ట్స్ని డిజైన్ చేయొచ్చు. ఇవన్నీ కూడా డేటా సైన్స్ నుంచే వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రీవియస్ వీడియోస్లో నేను వాట్ ఈస్ డేటా సైన్స్ అని క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైతే ఇంకా వీడియో చెక్ చేయలేదో వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో చూసినట్లయితే మీకు డేటా సైన్స్ గురించి ప్రాపర్ ఐడియా అనేది వస్తుంది. బెనిఫిట్స్ సొసైటీ. సో డేటా సైన్స్ని యూజ్ చేసుకొని ఏవైతే పబ్లిక్ సర్వీసెస్ ఉంటాయో లైక్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా మనం ఎఫిషియెంట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలాగే వీటన్నిటికి కావాల్సిన రిసోర్సెస్ని కూడా ముందుగానే మనం అలొకేట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాక్టింగ్ మీనింగ్ ఫ్రమ్ మ్యాసివ్ డేటా. ఆర్గనైజర్స్ కలెక్ట్ హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. వెబ్సైట్స్ నుంచి, సెన్సార్స్ నుంచి అలాగే ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ సోషల్ మీడియా నుంచి కలెక్ట్ చేసిన హ్యూజ్ డేటాని ఈజీగా మనం డేటా సైన్స్ యూజ్ చేసి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. బేసికల్గా మనకి రా డేటా అనేది అన్స్ట్రక్చర్డ్ డేటా అండ్ హార్డ్ టు ఇంటర్ప్రిట్. సో డేటా అనేది ఒక ఫార్మెట్లో ఉండదు కాబట్టి మనకి ఆర్గనైజ్ చేసుకోవడానికి టఫ్గా ఉంటుంది. బట్ డేటా సైన్స్ యూజ్ చేసి మనం డేటాని ఈజీగా క్లీన్ చేసి ప్రాసెస్ చేసి అండ్ అనాలిసిస్ చేయొచ్చు అండ్ అనాలిసిస్ చేసిన డేటా నుంచి యూస్ఫుల్ ఇన్సైట్స్ని జనరేట్ చేయొచ్చు. కమ్స్ టు బిజినెస్ గ్రోత్. హెల్ప్స్ బిజినెసెస్ ఐడెంటిఫై న్యూ ఆపర్చునిటీస్, టార్గెట్ ద రైట్ ఆడియన్స్ అండ్ ఇంప్రూవ్ కస్టమర్ ఎక్స్పీరియన్సెస్. సో కొత్త ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేయడానికి కానీ ఏవైతే మన బిజినెస్కి తగ్గట్టు ఐడియన్స్ని టార్గెట్ చేయడానికి కానీ అలాగే కస్టమర్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా డేటా సైన్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. Foundation for AI and ML. So data science is the foundation of AI and ML. It enables systems to learn from data, recognize patterns and make predictions or automate tasks. So ఏదైతే AI means artificial intelligence and machine learning, వీటన్నిటికీ కూడా డేటా సైన్సే ఫౌండేషన్ అనమాట. సో సిస్టమ్స్ నుంచి డేటాని రీడ్ చేయడం ఆర్ లర్న్ చేయడం కానివ్వండి, ప్యాటర్న్స్ని ఆర్గనైజ్ చేయడానికి అలాగే ప్రెడిక్షన్స్ చేయడానికి అండ్ టాస్క్ని ఆటోమేట్ చేయడానికి కూడా డేటా సైన్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ కమ్స్ టు రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ఫ్రాడ్ డిటెక్షన్. సో ఏవైతే బ్యాంక్స్లో అలాగే ఇన్సూరెన్స్ ఫర్మ్స్లో అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఏవైతే ఫ్రాడ్స్ జరుగుతున్నాయో ఫ్రాడ్స్ అన్నిటినీ కూడా డిటెక్ట్ చేయడానికి అలాగే మానిటర్ చేయడానికి, రిస్క్స్ని అనాలిసిస్ చేయడానికి అండ్ సెక్యూరిటీ ఫీచర్స్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా డేటా సైన్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో మీకు ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కూడా యూనిట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్లేలిస్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ మీద క్లిక్ చేసి మీరు యూనిట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
When it comes to applications of data science ని మనం వేరియస్ ఫీల్డ్స్లో వేరియస్ పర్పసెస్ కోసం యూస్ చేస్తూ ఉంటాము. వెన్ కమ్స్ టు హెల్త్ కేర్, సో ప్రెడిక్టివ్ అనలిటిక్స్ ఫర్ డిసీజ్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. డిసీజ్ని డయాగ్నోసిస్ చేయడానికి, అలాగే ఏ టైప్ ఆఫ్ డిసీజ్కి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అని అనాలిసిస్ చేయడానికి కూడా ఈ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో డేటా సైన్స్ని యూస్ చేస్తారు. ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్లో ఫ్రాడ్ డిటెక్షన్ కోసం, అలాగే రిస్క్ని అసెస్మెంట్ చేయడానికి కూడా డేటా సైన్స్ని యూజ్ చేస్తారు. అండ్ రిటైల్ పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ కోసం, అలాగే ఇన్వెంటరీ ఆప్టిమైజేషన్, సో అప్కమింగ్ ట్రెండ్స్ని అనాలిసిస్ చేసి ఇన్వెంటరీలో ఎంత స్టాక్ అనేది మెయింటైన్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ క్వాంటిటీలో మెయింటైన్ చేయాలని కూడా ఈ రిటైల్ ఇండస్ట్రీస్లో డేటా సైన్స్ని యూజ్ చేస్తారు. అండ్ వెన్ కమ్స్ టు ట్రాన్స్పోర్టేషన్, రూట్ ఆప్టిమైజేషన్ అండ్ ట్రాఫిక్ ప్రెడిక్షన్, సో ఏ రూట్లో ఎంత ట్రాఫిక్ ఉంది, అలాగే ఏ రూట్కి సంబంధించిన మ్యాప్స్ అనేవి ఏ విధంగా ఉండాలని కూడా డేటా సైన్సే రిపోర్ట్ చేస్తూ ఉంటుంది. మార్కెటింగ్, సో టార్గెటెడ్ అడ్వర్టైజింగ్ అండ్ కస్టమర్ సెగ్మెంటేషన్, సో ఏ టైప్ ఆఫ్ బిజినెసెస్కి ఎలాంటి ఆడియన్స్ని టార్గెట్ చేయాలి అండ్ ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్ని మనం ఎక్కువ అట్రాక్ట్ చేయాలని కూడా డేటా సైన్సే ప్రెడిక్ట్ చేస్తుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ సెగ్మెంటేషన్లో కూడా డేటా సైన్స్ని యూజ్ చేస్తారు. అండ్ వెన్ కమ్స్ టు ఎనర్జీ, లోడ్ ఫోర్కాస్టింగ్ అండ్ స్మార్ట్ గ్రిడ్ మేనేజ్మెంట్, సో స్మార్ట్ గ్రిడ్ మేనేజ్మెంట్ అనే టెక్నాలజీని కూడా ఈ డేటా సైన్సే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. కమ్స్ టు స్పోర్ట్స్, ప్లేయర్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అండ్ గేమ్ స్ట్రాటజీ ఆప్టిమైజేషన్. ప్రీవియస్ గేమ్కి అలాగే ఇప్పుడున్న గేమ్కి కంపేర్ చేసుకుంటే ప్లేయర్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, అండ్ అప్కమింగ్ గేమ్స్లో మన స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలని స్పోర్ట్స్లో కూడా మనం డేటా సైన్స్ని యూస్ చేసి ప్రెడిక్ట్ చేస్తాము. అలాగే వెన్ కమ్స్ టు ఎడ్యుకేషన్, స్పోర్ట్స్లో ఏ విధంగా ప్లేయర్ యొక్క పర్ఫార్మెన్స్ని అనాలిసిస్ చేస్తామో ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్లో స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని కూడా ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే పర్సనలైజ్డ్ లెర్నింగ్, స్టూడెంట్ యొక్క స్టాండర్డ్స్ని బట్టి సో ఏ విధంగా చెప్తే అర్థమవుతుందని లెక్చర్స్ని కూడా డేటా సైన్స్ యూస్ చేసి ప్రెడిక్ట్ చేయొచ్చు, అలాగే ప్రిపేర్ చేయొచ్చు. అలాగే సెక్యూరిటీలో సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ డిటెక్షన్, అలాగే ఇన్సిడెంట్ రెస్పాండ్, సో సైబర్ సెక్యూరిటీలో కూడా ఎక్కువ డేటా సైన్స్ని యూస్ చేస్తారు ఫర్ డిటెక్టింగ్ థ్రెట్స్, అలాగే ఇన్సిడెంట్ రెస్పాండ్, సో ఇన్సిడెంట్కి తగ్గట్టు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనేది కూడా డేటా సైన్స్ని యూస్ చేసి ఆప్టిమైజ్ చేస్తూ ఉంటారు. చూసారు కదా, నీడ్ ఫర్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డేటా సైన్స్ చాలా ఇంపార్టెంట్. 5 మార్క్స్ క్వశ్చన్కి ఏదో ఒక క్వశ్చన్ డ్యామ్ ష్యూర్గా వస్తుంది, అస్సలు మిస్ చేసుకోకండి. మన ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కూడా యూనిట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఫుల్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రీగా. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.